రామాయణం 56 రావణుడికి కుంభకర్ణుడి హితవు. మహావీరుడు సమస్త సైన్యమును నడిపిన సమర్థుడు ప్రహస్తుడు యుద్ధభూమిలో మరణించాడని తెలియగానే రావణుడు నిర్ఘాంతపోతాడు. ప్రహస్తుడి భుజబలంపై తాను పెట్టుకున్న నమ్మకం ఆవిరైపోవడంతో ఆయన నిరాశ చెందుతాడు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన అనేక వ్యూహాలను గురించి తనకి చెప్పే ప్రహస్తుడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ ఆవేదన చెందుతాడు. అంతలో కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచినట్టుగా ఆయనకి తెలుస్తుంది. వానర సైన్యాన్ని సముద్రం ఆవలి వరకు తన సోదరుడు తరిమికొట్టగలడనే ఆశ ఆయనకి కలుగుతుంది. రావణుడి నుంచి కబురు రాగానే కుంభకర్ణుడు ఆయన దగ్గరికి వెళతాడు. తనని నిద్రనుంచి లేపిన కారణమేమిటని అడుగుతాడు. తాను సీతను అపహరించడం, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలను గురించి రావణుడు ఆయనకి వివరంగా చెబుతాడు. రామలక్ష్మణులు తనని హెచ్చరించిన తీరు, ఆ తరువాత యుద్ధానికి దిగిన విధానాన్ని గురించి చెబుతాడు. యుద్ధంలో తమ వీరులు నేలకొరుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. వానరసేనపై ఒక్కసారిగా విరుచుకుపడి విజయాన్ని వెంట తీసుకుని రమ్మని అంటాడు. రావణుడు చెప్పినది విన్న తరువాత కుంభకర్ణుడి నిద్ర పూర్తిగా ఎగిరిపోతుంది. సీతను అపహరించడం రావణుడు చేసిన తప్పేనని అంటాడు. ఎవరికీ ఎలాంటి అపకారం చేయకుండా వనాల్లో ఉన్నవారితో గొడవ పెట్టుకుని దానిని యుద్ధం వరకు తెచ్చుకోవడం సరైన పని కాదని చెబుతాడు. సీతను అపహరించడం తప్పు అని ఒప్పుకుని తిరిగి ఆమెను రాముడికి అప్పగించడమే ఈ సమస్యకి పరిష్కారమని అంటాడు. అలా తప్పును అంగీకరించడం వలన రాజ్యం, అధికారం, వారసత్వం నిలుస్తాయని చెబుతాడు. కుంభకర్ణుడి మాటలు వినగానే రావణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఆయనను నిద్రనుంచి లేపింది తనకి నీతి సూత్రాలు చెప్పడానికి కాదని అంటాడు. అడుగడుగునా తనకి అండగా నిలిచిన మహావీరులు యుద్ధంలో మరణించిన తరువాత తాను తప్పు ఒప్పుకోవడం సరికాదని చెబుతాడు. అది ప్రాణాలు నిలుపుకోవడం కోసం చేసే స్వార్థపూరితమైన పని అవుతుందని అంటాడు. ఇక కాలయాపన చేయకుండా వెంటనే యుద్ధరంగంలోకి దిగమని చెబుతాడు. 6 నెలలు పూర్తి కాకుండానే నిద్ర మధ్యలో లేచిన కుంభకర్ణుడు తాను చనిపోతానని తెలిసే యుద్ధభూమిలో అడుగుపెడతాడు.